అందరూ అలర్ట్గా ఉండండి. ఆపో ఆపో. పేపర్ లైసెన్స్ చూపించు. జై శ్రీకృష్ణ. పేపర్ లైసెన్స్ చూపించు. జై జై శ్రీకృష్ణ. ఎంతసేపు ఇంకా దేవుడి పేరు చెప్తూ కూర్చుంటావు? తర్వాత నేను దేవుడు పిలుస్తాడు, అప్పుడు పెద్ద ప్రాబ్లం అవుతుంది. లోపలే ఉంది. జై శ్రీకృష్ణ. మళ్ళీనా? దేవుడి అవతారాలు ఎన్ని? 10. 2 అవతారాలు ఎక్కువ పెంచు. 2 భక్తులు ఇక్కడ ఉన్నాం. బయలుదేరు. బండిని వెళ్ళివ్వు. ఆగో. ఏం చేస్తున్నావు? ఎందుకయ్యా అంత ఆలోచిస్తున్నావు? ఆగు. ఇదిగో పట్టుకో. ఇందులో 12,000 ఉన్నాయి. దీన్ని 3గా విడదీద్దాం. ఇదిగో 4,000 నీది, 4 నాది, ఇంకా మెహుల్ 4 నీది. పెట్టుకో. వద్దొద్దు, నాకు అక్కర్లేదు. చూడు మెహుల్, మనం రాత్రి పగలు కష్టపడుతున్నాం. మనకి ఓ టైం దొరకదు, మన కండిషన్ కూడా బాగాలేదు. ఇలా డబ్బులు వస్తున్నాయి కదా, వీళ్ళు మనకి వరి కడుతున్నారని అనుకుందాం. ప్రజలు ట్యాక్స్ కడుతున్నారు కదా, అది మన దగ్గరికి చేరట్లేదు. ఇలా నువ్వు సీదా సాదాగా ఉన్నావంటే నువ్వు ఇరుక్కుంటావు, మమ్మల్ని ఇరికిస్తావు. ఇప్పుడు ఇది ఉంచుకో. నాతో రా. వెళ్ళండి, మన టైం అయిపోయింది. సస్పెన్షనా? నాకు సస్పెన్షనా? ఎందుకు సార్? ఎవరికి తెలుసు, పైనుంచి లెటర్ వచ్చింది. నువ్వు చేసిన వెధవ పని హెడ్ ఆఫీస్కి తెలుసుంటుంది. కానీ నేనేం చేయలేదే. నిప్పు లేకుండా పొగ రాదయ్యా. అరే, గవర్నమెంట్ కన్నా నీకే ఎక్కువ డబ్బులు వస్తున్నాయంట కదా. సార్ అసలు అలాంటిదేం లేదు సార్. నోటికి వచ్చినట్టు వాగకండి సార్. నా ప్రమోషన్ డ్యూలో ఉంది కదా, వేరే ఎవరినో ప్రమోట్ చేసుంటారు. ఇదంతా ఉట్టి రాజకీయం. అనవసరంగా నన్ను మోసం చేస్తున్నారు. నా పేరు మేహుల్ మెహతా. కంబా పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా ఉంటున్నాను. ఇప్పుడు సస్పెన్షన్లో ఉన్నాను. కరప్షన్ అబద్ధపు కేసు వేసి నన్ను ఇరికించేశారు. ఇదంతా రాజకీయమే. లంచం తీసుకునే వాళ్ళు తప్పించుకున్నారు. నిజాయితీగా ఉన్న నేను ఇరుక్కున్నాను. పోలీస్ కమిషనర్ గారిని నేను బతిమాలుకుంటున్నాను. నువ్వే ఫోన్ చేసావా? అవును సార్, నేను ఈ ప్లేస్లోనే టీ అమ్ముతుంటా. పొద్దున్నే నేను కొట్టు తెరిచేసి పాల కోసం వెళ్ళాను. ఏ డ్రెస్లో ఉన్నాడు? ఆటో వాళ్ళు వైట్ షర్టు కాకి ప్యాంటు వేసుకుంటారు, కానీ వీడు టోపీ బ్లూ జాకెట్ వేసుకున్నాడు. అవును సార్. ఆటో నెంబర్ని చూసావా? లేదు, చూడలేదు సార్. మీకెలా తెలుసు? 20 ఏళ్ల సర్వీస్, హ్యూమన్ బిహేవియర్ గురించి అన్నీ తెలిసుండాలి. ఇంకా చెప్పాలంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఎక్కువగా పక్కనుంచేది మాత్రం ఐ విట్నెస్నే. మెనీ టైమ్స్ ఐ విట్నెస్ ఈస్ నాట్ గుడ్ విట్నెస్. నిజంగానా సార్? ఇది నేను చెప్పలేదు, ఎక్స్పర్ట్స్ రీసెర్చ్ చేసి దీన్ని కనిపెట్టారు. సరే గాని ఆటో గురించి మీరు ఇంకేదైనా చెప్పగలరా? అలంకరించారండి. అదేంటంటే ఈ పెళ్లికి ఊరేగింపు చేస్తారే ఆ విధంగా. సార్, మీరు ట్రాన్స్ఫర్ కాక ముందు జరిగింది సార్. వీడు సస్పెండ్ అయ్యాడు. గన్ రన్నర్స్తో కనెక్షన్ ఉందని, నా మీద రాజకీయం చేస్తున్నానని బాధపడుతూ ఉన్నాడు. వాణ్ణి మోసం చేశారంట. నా పేరు మేహుల్ మెహతా. కంబా పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా ఉంటున్నాను. ఇప్పుడు సస్పెన్షన్లో ఉన్నాను. కరప్షన్ అబద్ధపు కేసు వేసి నన్ను ఇరికించేశారు. ఇదంతా రాజకీయమే. లంచం తీసుకునే వాళ్ళు తప్పించుకున్నారు. నిజాయితీగా ఉన్న నేను ఇరుక్కున్నాను. ఈ మెసేజ్ని ఆపడానికి కోసం కూడా మర్డర్ జరుగుండొచ్చు. కానీ అతను ఈ మెసేజ్ని రికార్డ్ చేస్తున్నాడని కిల్లర్కి ఎలా తెలిసింది? వాడికి తెలియకుండా కూడా ఉండొచ్చు. అంతకుడు డబ్బు తీసుకున్నాడు, మర్డర్ చేశాడు, పారిపోయాడు. రెహమీ, ఇతరపైనే కదా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరుగుతోంది గన్ రన్నింగ్ మ్యాటర్కి సంబంధించి. అవును సార్, వాడే. అయితే ముందు గన్ రన్నర్స్ని ఫోకస్ చేద్దాం. ఎస్ సార్. సార్, మేహుల్కి ఈ గన్ రన్నర్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుంటాయి సార్. అది మన వరకు రాకుండా ఆపడానికి కూడా ఇలా చేస్తుండొచ్చు. సార్, మెహుకి కొన్ని ఆధారాలు దొరికొండొచ్చు. ఇల్లీగల్ గన్ సప్లయర్స్ని తను పట్టుకుని ఉండొచ్చు. తనే ఇందులో నుంచి బయటకు వచ్చి ఉంటాడు. సార్, తను అప్రూవర్గా మారడానికి కూడా సిద్ధంగా ఉన్నాడంట. సార్, ఒక ఆటో దొంగతనం అయిందంట సార్. ఇంట్రెస్టింగ్. ఇక్కడ ఆటో దొంగిలించబడింది. ఇక్కడెవరో ఆటోలో వెళ్ళి మర్డర్ చేశారు. వగేలా సార్, నువ్వు రేమితో ఈ ఆటో గురించి ఎంక్వైరీ చేసి. ఎస్ సార్. రైట్ నౌ. పాఠక్, కేసు చాలా సెన్సిటివ్. సస్పెండ్లో ఉన్నా కూడా ఇతను మన డిపార్ట్మెంట్కి చెందినవాడు. ఇతని విషయం మీడియాకు అస్సలు తెలియకూడదు. ఇదిగో చూడండి సార్, ప్రతిరోజులాగే నిన్న రాత్రి కూడా నా ఆటోని ఇక్కడే నిలిపాను సార్. ఉదయం మాయమైపోయింది సార్. ఎవరు తీసుకెళ్లారో తెలియట్లేదు సార్. ఎవరి మీద డౌట్ ఉందా?
అంటే మిమ్మల్ని అస్తమాన్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అనవసరంగా నా కొడుకు పేరు గాని పోలీసులతో చెప్పావంటే నిన్ను ఇక్కడే చావు కూడా చంపేస్తాను. చెప్తాను సార్. తన కొడుకే సార్. 1వ నంబర్ అయోగ్యుడు సార్. వాడి పేరు జతీన్ సార్. ఎప్పుడు చూసినా ఊరంతా తిరుగుతానని ఆటో అడుగుతాడు సార్. నేను ఎప్పుడు ఇవ్వను సార్. అందుకే దొంగతనం చేస్తుంటాడు సార్. ఇక చాలా ఆపు. ఉండమ్మా, అరవకండి. తనే దొంగిలించి ఉంటాడని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? ఇంకెవరైనా ఉండొచ్చు కదా సార్. ఉదయం నుంచి నా ఆటో తన కొడుకు ఎదురు కనిపించట్లేదు. ఫోన్ కూడా ఆఫ్ చేసి పెట్టాడు సార్. ఖచ్చితంగా వాడే సార్. ఇతను చెప్పేది నిజమా? మీ అబ్బాయి పొద్దు నుంచి కనబడట్లేదా? ఏం డ్రెస్ వేసుకున్నాడు? ఇప్పుడు ఆటోకి డ్రెస్ కి ఏంటి సార్ అది సంబంధం? కాదు, సరిగ్గా సమాధానం చెప్పండి. ఆయన ఏం అడుగుతున్నాడో వినండి. అది తెలీదు సార్. నేను లేవడానికి ముందే తను వెళ్ళిపోతాడు. తన ఫ్రెండ్స్ లిస్ట్ అలాగే తన కాంటాక్ట్ నెంబర్ నాకు ఇవ్వండి. ఆటో వివరాలను కూడా నాకు ఇవ్వండి. సార్. ఇంకా సార్, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కూడా అలర్ట్గా ఉండమని చెప్పండి. ఆటో దొంగతనం గురించి ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి ఈ సమాచారం అందుతుంది. మనం వెళ్లేలోగా ఈ లోపు మనకి లీడ్ దొరుకుతుంది. ఓకే సార్. ఆటో నెంబర్ చెప్పండి. నా భర్తని ఎవరు చంపాలని చూస్తారు? ఆయన ఎవరికి ఏం ద్రోహం చేశారు? మీరు కాస్త ప్రశాంతంగా ఉండండి. మీ బాధ మాకు అర్థమవుతోంది. మీరు దిగులు పడకండి. మీ బాధకి ఫుల్ డిపార్ట్మెంట్ సపోర్ట్గా ఉంటుంది. మాకు కొన్ని ఇన్ఫర్మేషన్స్ కావాలి. మంజు, త్వరగా కానీ లేట్ అవుతుంది. ఇదిగో వస్తున్నాను. మీకు నచ్చిన బంగాళదుంప వేపుడుంది, కోఫ్తా కూడా ఉంది. ఎలా ఉందో ఫోన్ చేసి చెప్పండి. ఇలా చూడు, నువ్వు ఏం వంట చేసినా అది చాలా రుచిగా ఉంటుంది. నేను నిజం చెప్తున్నాను, నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది. ఏమిటంటే మీరు రోజు రోజుకి కొత్త పెళ్ళికొడుకులా ప్రవర్తిస్తున్నారు? అరే, నేనేమైనా ఓల్డ్ మోడలా ఏంటి? పెళ్ళై 20 ఏళ్ళగా అయింది. సరే, నాకు విషయం చెప్పు. సాయంత్రం నీకేం కావాలి? గారెలు కావాలా, బజ్జీలు కావాలా? ఏదో ఒకటి తీసుకురండి. కానీ ఒకటి, టైంకి రావాలి. ఇంట్లో భార్య ఉందన్న సంగతి మర్చిపోకూడదు. లేకపోతే ఎప్పుడు చూసినా ప్రజలకు సేవ చేస్తూ ఉంటారు. అలాగే మేడం గారు, వెళ్ళొస్తాను. అతను డైలీ టిఫిన్తో బయలుదేరుండొచ్చు, కానీ పోలీస్ స్టేషన్కి రాలేదు. ఆయన సస్పెన్షన్ క్యాన్సిల్ అయ్యేంత వరకు ఆయన ఎలా డ్యూటీకి రాగలరు? సస్పెండెడా? ఈ విషయం నాతో చెప్పలేదు. ఆయనకి ఈ విషయం మీకు చెప్పడం ఇష్టం లేదేమో, అందుకే. ఆ విషయాన్ని నాతో ఎలా చెప్తారో? ఆయనకంటే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా. సరే, ఏం అడగాలో అడగండి. ఆయన మీతో ఏమైనా లీగల్ గన్ రన్నింగ్ గ్యాంగ్ గురించి ఏమైనా చెప్పారా? లేదు, ఆయన ఇలాంటి విషయాల్లో తల దూర్చరు. ఇదంతా డిపార్ట్మెంట్ పాలిటిక్స్. ఈయన అనవసరంగా ఇరికించారు. సరే, ఇంతకు ముందు ఎవరైనా ఆయన్ని బెదిరించారా? నాకు తెలిసి అలా జరగలేదు. ఏమైనా ప్రాపర్టీ డిస్ప్యూట్ లేదంటే కోర్ట్ కేసు ఏమైనా? లేదు. మీ అమ్మగారింట్లో ఆయనతో ఏమైనా గొడవ లాంటివి? ఏం మాట్లాడుతున్నారు మీరు? మేమేమి దొంగతనంగా పెళ్లి చేసుకుని రాలేదు. అలా చేస్తుంటే మా నాన్నగారు మమ్మల్ని చంపేసుండేవారు. సారీ, నేను అర్థంలో అడగలేదు. సరే, ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు. కావాలంటే మేము మిమ్మల్ని పిలిచిన వెంటనే మేము వస్తాం. అవునండి, నా భర్తకి న్యాయం జరగాలి. ఆయన చంపిన వాళ్ళని వదలకూడదు. సార్, వాళ్ళ ఆయనకి సస్పెన్షన్ అనే విషయమే ఆవిడికి తెలియలేదు. అప్పుడు డిపార్ట్మెంట్ పాలిటిక్స్ ఉందని చెప్పి ఎలా ఆవిడికి తెలిసింది సార్? అంటే దానికి అర్థం ఆవిడ భర్త సస్పెన్షన్ గురించి ఆవిడకి తెలుసు. అలాంటప్పుడు రోజు డ్యూటీకి వెళ్ళడానికి యూనిఫామ్ తీసుకున్నప్పుడు ఆవిడ ఎందుకుని ఆపలేదు? అలాగే మనతో ఎందుకుని అబద్ధం చెప్పాలి? ఈ కేసు మనం ఎలాగైతే అనుకున్నామో అలా లేదు. అందరూ ఏదో ఒక పెద్ద రహస్యాన్ని దాస్తున్నారు. సార్, ఆటో రిక్షా ఫోన్ని ట్యాప్ చేశాం. కొన్ని ఆటో మిస్సింగ్ కేసెస్ లిస్ట్ తీసాము. క్రిమినల్ యాక్టివిటీస్లో పాల్గొన్నారు, కానీ మేహుల్ కేసులో ఎలాంటి సంబంధం లేదు. హలో సార్, ఫుల్ బాగ్లో ఇద్దరి మీద అటాక్ చేశారు. సిట్యువేషన్ క్రిటికల్గా ఉంది. వగేలా సార్. నువ్వు ఆటో ఇన్వెస్టిగేషన్లో ఫోకస్ చేయి. ఎస్ సార్. ఫటాక్, లెట్స్ గో. రేమి ఎక్కడ?
హలో సార్, ఏమైనా తెలిసిందా? ఆవిడ ఒక సందులోకి వెళ్తుంది సార్. 12/7 హోటల్ నగర్ ఖాదీ మార్కెట్. 12/7 గాంధీ మార్కెట్. సరే, నేను డీటెయిల్స్ తీస్తాను. ఏంటే ఎంత వేడిగా ఉంది బాబు, నాకు ఒక చల్లగా జ్యూస్ ఇవ్వు, నిమ్మకాయ ఇవి, సరేనా? రాను రాను ఇల్లు కట్టడానికి బాగా ఖర్చు పెడుతున్నారు. సూపర్గా ఉంది. మనకు కూడా ఇటువంటి బంగ్లా ఒకటి ఉంటే అప్పుడు ఇటువంటి జ్యూస్ని ఆ బంగ్లాలో కూర్చొని వయ్యారంగా తాగేవాడిని. అలాంటి బంగ్లా కావాలా? అయితే వాళ్ళలాగా మనం ఉండాలి సార్. అంటే ఏంటి? అవుట్లైన్ పనులన్నీ చేయాల్సి ఉంటుంది. దొంగ పనులు. అలా అంటే క్రైమా? నిజాయితీగా సంపాదిస్తే 3 రొట్టెలు దొరుకుతాయి. దానికి నెయ్యి తగిలించావంటే కొంచెం దొంగతనం, ఇంకొంచెం క్రైమ్ చేయాల్సి ఉంటుంది. ఈ బంగ్లావాడు ఉన్నాడే. 20 రూపాయలు జ్యూస్కి. మీలో ఎవరైనా ఏదైనా చూసారా? సార్, ఇక్కడ ఈ ముగ్గురు మధ్య ఎవరు రారు సార్. ఇక్కడికి ఎవరు వచ్చి కూర్చున్నా వాళ్ళని కొట్టి తరిమేస్తారు సార్. ఇద్దరు కేడి నా కొడుకులు సార్, ఎందుకో పనికిరారు. కానీ ఇద్దరే కదా ఉన్నారు. లేదు సార్, ముగ్గురు. వీళ్ళతో పాటు ఇంకోటి కూడా ఉన్నాడు. ఆ అబ్బాయి సరిగ్గా చెప్పాడు. 2 కాదు, 3 వ్యక్తులున్నారు. ఇక్కడ కూర్చొని తాగి జూదమాడుతూ ఉన్నారు. వీళ్ళనెవరైనా కొట్టుండొచ్చు. అందులో ఒకడు ఆన్ ద స్పాట్ చనిపోయాడు, ఇంకొకడు ప్రాణం పోయే స్థితిలో ఉన్నాడు. సరే, ఈ 3వవాడు ఎక్కడున్నాడు? సార్, 3వ వ్యక్తి దీన్ని చేసుండొచ్చు కదా. వీళ్ళ మధ్య గొడవ జరుగుంటుంది. వీళ్ళిద్దరిని కొట్టేసి వాడు పారిపోయి ఉంటాడు. సాధ్యమే. సరే, వేరే స్టైల్లో వెతుకుదాం. పటక్. వాళ్ళిద్దరు ఐడెంటిఫికేషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఒకడిది క్రైమ్ స్పాట్లోనే డెత్ అయిపోయింది. ఒకడు హాస్పిటల్కి వెళ్లే టైంలో చనిపోయాడు. బాగా 2 ఇన్ఫర్మేషన్స్ తీశాడు. రిపీటెడ్ అఫెండర్స్, చాలాసార్లు జైలుకు వెళ్లారు. చిన్న చిన్న కేసులలో లైక్ మత్తు, డ్రగ్స్, కొట్లాట ఎక్సెట్రా. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఇల్లీగల్ గన్ సప్లైలోనూ వాళ్లకు సంబంధం ఉంది. సార్, ఇల్లీగల్ గన్ కేసులోనే కానిస్టేబుల్ మెహల్ని హత్య చేశారు. గన్ రన్నర్ ఎప్పుడో చంపబడ్డాడు. ఈ 2 కేసులు ఒకటే. 2 కేసులు ఒకటిగా ఉంటాయా? కానీ ఇందులో ఒక విషయాన్ని నోటీస్ చేయాలి. 2 మర్డర్స్లోనూ వెపన్ స్టైల్ అండ్ ఆపరేషన్ వేరు. మర్డర్స్ అపరండి వేరు. ఇప్పుడు మనకి ఒక విషయంలో స్పష్టత కావాలి. అభి ఇంకా త్రిలోక్ కూడా ఈ క్రైమ్ స్పాట్లో 3వ వ్యక్తి ఎవరు? అది తెలిస్తే మనం ఈజీగా క్రాక్ చేయగలం. ఇక్కడ బొరుగులున్నాయి. ఇక్కడ చాలా మంది నిలబడినట్టు స్పష్టంగా తెలుస్తోంది. చాలా మంది ఇటువైపు వచ్చి వెళ్ళుండాలి, లేదా ఈ కుర్రాళ్ల మధ్య జరిగిన గొడవలలో ఆ కారణం వల్ల అయ్యుండొచ్చు. పాఠక్, ఒక విషయాన్ని నోటీస్ చేసావా? ఇవి బొరుగులు కాదు, ఇవి ఎండిపోయి ఉన్నాయి. ఎందుకంటే వీటితో టొమాటో, ఉల్లిపాయలు ఏమీ దొరకలేదు. కొంతమందే ఈ విధంగా డ్రైగా తింటారు. అయితే అమ్మే వాళ్ళకి వీళ్ళు బాగా గుర్తుంటారు సార్. చుట్టుపక్కల చెక్ చేద్దాం. ఖచ్చితంగా దగ్గరలోనే ఈ కొట్టుంటుంది. మసాలా లాంటిది వేయించుకోకుండా ఎవరైనా డ్రైగా తీసుకెళ్లారా? ఒక వ్యక్తి వచ్చాడు సార్. వాడు ఎలా ఉన్నాడు? తను తెల్ల కలర్ షర్టు వేసుకున్నాడు సార్. ఇంకా చాలా కోపంగా ఉన్నాడు సార్. ఇటువైపు వెళ్ళాడు. ఈ డబ్బు లోపల పెట్టు. డబ్బులా? కానీ జీతం రావడానికి ఇంకా 10 రోజులుంది కదా. అదేంటంటే ఎక్స్ట్రా డబ్బులు. ఏంటి పై సంపాదన? మీరా? ఒక పైసా కూడా లంచం తీసుకురని నేను గొప్పగా చెప్పుకుంటాను. ఎందుకు ఇలా చేశారు? ఇప్పుడు నీ శరీరంలో ఉన్నది ఒకే ఒక కిడ్నీ. ఇది కూడా నాకు భయంగా ఉంది. ఇక నేను దేని తలుచుకుని గర్వపడలేకపోతున్నాను. అదే కాక మొండి జీవితం కూడా నచ్చట్లేదు. కానీ నువ్వేం భయపడకు, అన్నీ సర్దుకుంటాయి. ఒక ఫ్రెండే నాకు నీ నెంబర్ ఇచ్చారు. నాకు డబ్బులు చాలా అవసరం అండి. మందులకే చాలా ఖర్చు అవుతోంది. సరే, నేను వాయిస్ మార్చి మాట్లాడగలను, కానీ నేనెవరిని మీట్ అవ్వాల్సిన అవసరం లేదుగా. వాయిసా? ఇప్పుడా? సరే. హాయ్, మీకు నేను గుర్తుకొస్తున్నానా? ఏంటి?
ఓకే ఓకే, మీకోసం నేనేం చేయాలి? నేను అన్నీ చేయగలను. గెస్ చేయండి, నేను ఏం డ్రెస్ వేసుకున్నాను? అది కూడా కావచ్చు. బాగుందా సార్? సరే సార్, డబ్బులు క్యాష్గా ఇస్తారా లేకపోతే అకౌంట్లో వేస్తారా? క్యాష్గా ఇస్తే నాకు మంచిది. వెంటనే వెళ్ళి నేను మందులు తెచ్చుకోవాలి. మీరు అకౌంట్లో వేశారంటే నా భర్తకి తెలిసిపోతుంది. అలాగే, థ్యాంక్ యూ సార్. అరే ఏంటి త్వరగా వచ్చేసారు? ఒంట్లో బానే ఉందిగా? బానే ఉంది. ఏదైనా సమస్య? లేదు లేదు, అదేం కాదు. నేను స్నానం చేసి వస్తాను. సస్పెండ్ అయ్యారేంటి? నాకు తెలుసు, నాకు ఈ విషయం చెప్పకుండా దాచేద్దాం అనుకున్నారు. ఈ విషయం నాకు తెలుసన్న విషయం ఆయనకి నేను చెప్పను. మీ సెల్ఫ్ రెస్పెక్ట్కి నేను ఎలాంటి ఆటంకాన్ని కలిగించను. మీరు నా హీరో, ఎప్పటికీ నా హీరోనే. మీకు ఫేవరెట్ అయిన వంటకం ఇది. ఇది అందరికీ పంచిపెట్టేయకండి, విడిగా కూర్చుని తినండి. సరే, నేను వెళ్ళొస్తాను. పనికిరానోడా, 10 పైసలు కూడా పనికిరావు నువ్వు. నా కొడుకుని కావాలనే ఈ కేసులో నువ్వు ఇరికించావన్న సంగతి నాకు తెలుసా? అవసరంగా నన్ను బెదిరించొద్దు. నేను వాడిని ఏ కేసులోనూ ఇరికించలేదు. వాడు ఎప్పుడు నా ఆటో వెనకాలే తిరుగుతూ ఉండేవాడు. అదే నేను పోలీసులకి చెప్పానంతే. సార్, మీతో మాట్లాడాలి. సార్, మంజుల ఎవరిని కలవాలని వెళ్ళిందో అతని పేరు రాకేష్ అండి. వాడు ఇల్లీగల్ సెక్స్ ర్యాకెట్ నడుపుతున్నాడు. కానీ వాడికి ఇల్లీగల్ గన్ ర్యాకెట్తో ఏ సంబంధము లేదు. ఒకవేళ తనకి కనెక్షన్ ఉండుంటే? అలా అంటే ఇదిగోండి, ఒకసారి వినండి. ఏం కావాలి బంగారం నీకు? అదే నాకు డైలీ ఇస్తున్నావు కదా. నేనేం వేసుకున్నానో నీకు తెలియాలా? ఒక సింగిల్ డ్రెస్ నా మోకాళ్ళపై వరకు ఉంటుంది. గెస్ చేయి. విన్నారుగా? ఓ, సెక్స్ లైన్. వాళ్ళిద్దరూ రెగ్యులర్గా ఈ లైన్లో మాట్లాడుతూ ఉంటారు. సార్, మీరేం ఆలోచిస్తున్నారు? మంజులాకి రాకేష్తో ఏం కనెక్షన్ అయినా? ఆవిడ సెక్స్ లైన్లో పనిచేసిందనా? మెగిల్ సస్పెన్షన్ ఇల్లీగల్ గన్ ర్యాకెట్తోనే వచ్చిందంటారా? నాకు అర్థమైంది. వాళ్ళ జాతకాన్ని తీసుకొస్తా. ఈరోజు ఉదయం నుంచి 3 క్రైమ్లు జరిగాయి. ఒక ఆటో దొంగిలించబడింది, అలాగే కానిస్టేబుల్ మెహల్ అలాగే ఇద్దరిని కొట్టారు. అందులో ఒకడు స్పాట్లోనే చనిపోయాడు. హలో, పోలీస్ స్టేషన్ నుంచి కాల్. బాబు, నువ్వేం చూసావు? ఫస్ట్లో మేము చాలా భయపడ్డాం. సరే, వాడి మొహాన్ని మీరు చూసారా? లేదు, మేము చాలా దూరంలో ఉన్నాం. ఆయన ఆ వైపు నడుచుకుని వెళ్ళారు. సరే, వాడు ఎలాంటి డ్రెస్ వేసుకున్నాడు? ఆయన డార్క్ కలర్ ప్యాంట్ వేసుకున్నారు. తర్వాత రెడ్ షర్ట్. లేదు, షర్ట్ లో రెడ్ కలర్ డిజైన్ ఉంది. చూడు, కలర్ ఇలాగే ఉండదా? లేదు. చూడమ్మా, ఇందులో చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి కదా, అందులో నుంచి ఏదైనా సరే సిమిలర్గా అనిపిస్తే అంకుల్కి చెప్పండి. మేహుల్ మర్డర్ కేసు అప్డేట్ ఏంటి? తన వైఫ్ మంజులను అబ్జర్వ్ చేస్తున్నాం సార్. సైబర్ సెల్స్ ఇన్వాల్వ్డ్. సరే, ముఖ్యమైన ఇన్ఫర్మేషన్స్ దొరికితే అప్డేట్ చేయి. ఓకే? ఎస్ సార్. అలాగే అభి3లో కాల్ డీటెయిల్స్ కూడా పంపించాను సార్. ఒకసారి మీరు చెక్ చేస్తే మంచిది. వెరీ గుడ్. అన్ని కాల్స్ ఇంటర్నెట్లో రొటేట్ చేసినట్లు సైబర్ క్రైమ్ చెప్తుంది. అందువల్ల ట్రేస్ చేయడం అనేది కష్టంగా ఉంటుందంట. అయినా కానీ వాళ్ళు ట్రై చేస్తున్నారు. మంజులకి రాకేష్కి ఈ కాల్స్తో కనెక్షన్ ఉందా లేదని చూడండి. దీన్ని ప్రూవ్ చేయడం కొంచెం కష్టం. ఫోన్ చేసే వాళ్ళ కాలు రొటేట్ అవుతుంది. రిసీవ్ చేసే వాళ్ళ ఫోను మనం ట్రాప్ చేస్తే మొత్తం మనం వినొచ్చు. కరెక్ట్. మంజుల రాకేష్తో బిజినెస్ విషయంలో సంబంధం ఉంటే మనం తన ఫోన్ని ట్యాప్ చేసి అన్ని విషయాలు తెలుసుకోవచ్చు.
వైట్ షర్ట్ అతనే చేశాడు సార్. నేనేం చేయలేదు సార్. వాళ్ళ కాల్ రికార్డ్ నుంచి మీ అడ్రస్ మాకు లభించింది. ఉదయం వాళ్ళతోనే కదా ఉన్నావు. సార్ ఇది చూడండి. నేను ఎన్నిసార్లు చెప్పాను వాళ్ళతో కూడద్దు అని, కానీ నా మాట విన్నారా? చెప్పండి, ఈరోజు మీకోసం నేనేం చేయను? నువ్వు చూడ్డానికి ఎలా ఉంటావు? తెల్లగా, చాలా తెల్లగా ఉంటాను. చూడ్డానికి పొడవుగా ఉంటాను. 5.6 ఫీట్స్. ఫిగర్ని చెప్పనా? 40, 36, 38. నా బ్రా చాలా టైట్గా ఉంటుంది. అలా నీకు ఇష్టమేగా? నా ఒంటి మీద లో నెక్ డ్రాగ్ డ్రెస్ చాలా అందంగా ఉంటుంది. అరెస్ట్ చేద్దామా? కానీ ఏ సెక్షన్లో వేద్దాం? ఏం ఛార్జెస్ తీసుకోవాలి? అదే మనకు అన్ని విషయాలు తెలిసిపోయాగా. తను రాకేష్ నాథ్ కోసం సెక్స్ పని చేస్తోంది. తెలిసిన తర్వాత ఇంకేం చేయాలి? తీసుకెళ్ళి లాకప్లో పడేయండి. అంకుల్ ఒక నిమిషం. అంకుల్, ఈ అంకుల్ వేరే డిజైన్ చూపిస్తున్నారు. హోలీలో షర్ట్ ఉంటుంది కదా, అలాంటి కలర్ డిజైన్. బాబు షర్ట్ ఇలా ఉండేదా? ఇలాగే ఉంది. అభి త్రిలోక్ని చంపింది నువ్వే కదా? లేదు సార్, నేనేం చేయలేదు. అటాక్ ఫోరెన్సిక్లో నుంచి తెలుసుకో. వీడి షర్ట్లో వీడి బ్లడ్ ఉందా, అభి త్రిలోక్ బ్లడ్ ఉందా చూడండి. వీళ్ళ ముగ్గురు బ్లడ్ ఉందని కన్ఫర్మ్ అయిందంటే తర్వాత పోలీసులు అడిగే స్టైల్లో ప్రశ్నించండి. దాని గురించి ముందే వినుంటాడు, కానీ దాన్ని వీడు చూసుండడు, అనుభవించి ఉండడు. సార్, షర్ట్ మీద నా రక్తం మరక దాటి వాళ్ళిద్దరి రక్తపు మరకలు ఉంటాయి, కానీ నేను వాళ్ళని చంపలేదు సార్. మేము అక్కడ పేకాడుకుంటూ ఉన్నాం. రేయ్, ఎవరో కూర్చున్నాడు రా. రేయ్, ఇక్కడ ఎందుకు కూర్చున్నావు? ఇక్కడి నుంచి వెళ్ళరా. ఎరా నిన్నే చెప్తే వినపడదా? మర్యాదగా పోరా. నువ్వు పోరా. ఏంట్రా చూస్తున్నావు? తిరుగు. ఆగరా, ఇది పని పడతాను. స్కెచ్ గీసే మనిషిని పిలిపించి ఇతను చెప్పింది గీయమని చెప్పండి. సార్, తను అబద్ధం చెప్పే అవకాశం కూడా ఉంది. బహుశా తన ఫ్రెండ్తో తను గొడవ పడే అవకాశం ఉంది. ఆ గొడవలో తనకి దెబ్బ తగిలింటుంది. అందువల్ల ఫ్రెండ్ని హత్య చేసి ఉండొచ్చు కదా. తనే మన్సుఖ్ని హత్య చేసి ఆ నేరాన్ని తను నిందని వేరే మనిషి మీద వేయచ్చుగా. ఈరోజు మొత్తం మనకు ఈజీగా లేదు. ఒకే రోజులో ఒక దొంగతనం, 4 మర్డర్స్. ఈ నంబర్స్ ఎక్కువయ్యేలోపు దీని వేరెక్కడుందో కనిపెట్టాలి. లెట్స్ గెట్ బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్. ఈ కేసులో మన దగ్గర 2 థియరీస్ ఉన్నాయి. మొదటి థియరీ, పరేషే తన ఫ్రెండ్స్ అభి త్రిలోక్ని చంపుండాలి, అలాగే మన్సుఖ్ బాయ్ని చంపుండాలి. పరేష్ షర్ట్లో అభి త్రిలోక్ బ్లడ్ శాంపుల్స్ దొరికాయి. దానివల్ల థియరీ స్ట్రాంగ్ అయింది. కానీ ఈ అన్ని థియరీస్లోనూ మెహుల్ మర్డర్కి ఎలాంటి కనెక్షన్ లేదు. సార్, మరి ఇంకొక థియరీ? అది చెప్తాను. ఈ రోజున మనం మొదటి నుంచి అనలైజ్ చేద్దాం. ఉదయం 6 లేదా 6:30కి ముందు ప్రతాప్ నగర్లో ఒక ఆటో దొంగిలించబడింది. ఆటో ఓనర్ పేరు. తర్వాత దాదాపు 10:30కి ఇంకో మర్డర్ జరుగుతోంది. విక్టిమ్ కానిస్టేబుల్ మేహుల్ మేతా. లొకేషన్ మోతీనగర్. ప్రతాప్ నగర్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ మనకి టీ కొట్టు విట్నెస్ ఒకటి దొరుకుతోంది. కిల్లర్ ఆటోలో వచ్చినట్టు అతనే చెప్పాడు. అలాగే అతను బ్లూ జాకెట్, క్యాప్ వేసుకున్నాడు. ఆ తర్వాత దాదాపు గంట సేపటి తర్వాత ట్విన్ మర్డర్స్ జరుగుతున్నాయి. ఈసారి విక్టిమ్స్ అభి అండ్ త్రిలోక్. లొకేషన్ పూల్బాగ్. అది మోతీనగర్ నుంచి దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ మన దగ్గర ఎలాంటి ఐ విట్నెస్ లేదు, కానీ అక్కడ క్రైమ్ సైట్లో బొరుగులు పడి ఉన్నాయి. అక్కడ దగ్గరలోనే కొట్టు కూడా ఉంది. అతని సాక్ష్యం ప్రకారం అందరూ ఈ రోడ్లోనే వచ్చుండాలి. ఆ తర్వాత గంట సేపటి తర్వాత, అంటే ఒక 12:30కి మనకి న్యూస్ వస్తోంది, మన్సుఖ్ కాల్చి చంపబడ్డాడని. అక్కడ 2 పిల్లలు మనకు లీడ్ ఇచ్చారు. అంటే కిల్లర్ రెడ్ ప్రింట్లో ఉండే వైట్ షర్ట్ వేసుకున్నాడని. సరే, ఇప్పుడు మనం వేరేలా ఆలోచించవచ్చు. అంటే ఈ మర్డర్లన్నీ కూడా ఒకే వ్యక్తే చేస్తుండాలి. సో ఇందులో ఏ ఒక్క ప్యాటర్ను తెలియట్లేదు. అన్నిటినీ శ్రద్ధగా గమనించామంటే నా రెండో థియరీ కరెక్ట్గా ఫిట్ అవుతోంది.
కిల్లర్ 6:30కి ప్రతాప్ నగర్లో ఆటో దొంగిలించాడు. అతను అదే ఆటోలో కూర్చొని మోతీనగర్కి వచ్చాడు. అక్కడే అతను కానిస్టేబుల్ మేహుల్ని చంపాడు. అలాగే ఈ రోడ్లోనే అతను ముందుకు కొనసాగాడు. వాడు తన దగ్గరున్న ఆటోని బ్లూ జాకెట్ క్యాప్ని డంప్ చేశాడు. వాడు ఫూల్ బాగ్ వెళ్ళినప్పుడు వాడక్కడే ఎక్కడో ఆ బొరుగులు తీసుకుని ఉండొచ్చు. తర్వాత ఫూల్ బాగ్ వెళ్ళి అక్కడే వాడు కలిసింది అభి త్రిలోక్ని. వాళ్ళిద్దరూ తాగున్నారు, గొడవ జరిగింది. అలాగే ఈ గొడవలో కిల్లర్ అభి త్రిలోక్ని అక్కడే చంపేశాడు. ఈ కారణంగానే రక్తపు మరకలు వాడి షర్ట్లో పడున్నాయి. ఇప్పుడు పాఠక్ థియరీ ప్రకారం అది రెడ్ ప్రింట్ షర్టే కాదు, అది వైట్ షర్ట్గా ఉండేది. అందులోనే రక్తపు మరకలు పడ్డాయి. ఆ షర్ట్తోనే వాడు ముందుకు వెళ్ళాడు. దాదాపు 5 నుండి 6 కిలోమీటర్ల వరకు. వాడు మన్సుఖ్ని చూసుంటాడు, అతన్ని కూడా చంపాడు. తర్వాత బ్లడ్ మరకలు పడిన వైట్ షర్ట్, దాన్నే అక్కడున్న పిల్లలు చూశారు. ఇంకో విషయం సార్, 1 గంటలో వాడు 6 కిలోమీటర్లు దాటి వెళ్ళగలిగాడంటే ఖచ్చితంగా ఫిట్గా ఉండాలి. పరేష్ కాల్కి ఇంజరీ అయింది, ఇది వాడి వల్ల కాదు. యువర్ రైట్. ఈ ఒక్క కిల్లర్ థియరీ కరెక్ట్గా ఉంటే వాడింకా చాలా ప్రాణాలని తీసే ప్రమాదం ఉంది. అందువల్ల వేరే ఎవరినైనా చంపడానికి ముందు వాడిని మనం అడ్డుకోవాలి. ఇప్పుడు మన దగ్గర చివరి హోప్ ఒక్కటే ఉంది. మేహుల్ మర్డర్ సైట్ ఇంకా ట్విన్ మర్డర్ సైట్కి మధ్యలో వాడు ఆ ఆటో ఇంకా జాకెట్ని డంప్ చేశాడు కదా, అది మనకు దొరికిందంటే మనం కిల్లర్ని సమీపించగలం. హలో, గుజరాత్ పోలీస్ స్టేషన్. హలో సార్, పాత చెక్ పోస్ట్ వెనకాల పటేల్ మైదానానికి వెనకాల ఒక ఆటో ఉంది సార్. పక్కన ఎవరు లేరు, నాకెందుకు అనుమానంగా ఉంది సార్. పటేల్ మైదానమా? మీరెవరు మాట్లాడేది? హలో హలో సార్, ఆటో దొరికింది అనుకుంటున్నాను. ఏంటి, దొంగాటోనా లేదా మేహుల్ మర్డరా? దొంగిలించిన ఆటో సార్. ఎక్కడ? పాత చెక్ పోస్ట్ పక్కన పటేల్ మైదానం ఉంది కదా. నువ్వు వెంటనే అక్కడికి వచ్చాయి, నాకు అప్డేట్స్ ఇస్తూ ఉండు. సార్, ఆ ఏరియా మన అండర్లో లేదు కదా. వగేలా అదంతా నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. సరే సార్. ఈ దిశ వైపు జరిగాయి. క్రిమినల్ ఒకడే అయితే వాడు ఇటునుంచే వచ్చి ఉండాలి. మేహుల్ని హత్య చేసి ఇటువైపు వెళ్ళుండాలి. అంటే మర్డరర్ ఇక్కడి నుంచి తర్వాత మర్డర్ సైట్ వరకు ఆటోలో వెళ్ళాడు. కానీ వెళ్లేదారిలో బొరుగులు కొట్టుంది కదా, దానికి ముందుగానే వాడు ఆటో క్యాప్ జాకెట్ని డంప్ చేశాడు. ఆ తర్వాత ముందుకు వెళ్ళుండొచ్చు, అంటే నడుచుకుంటూ. ఒక్క నిమిషం ఆ పాపు, పటాక్ చెక్ చేద్దాం. సార్, ఈ ఆటోని మర్డర్ కేసులో యూజ్ చేసి ఉండాలి. ఇక్కడ బ్లూ జాకెట్ క్యాప్ ఉంది, ఇదే ఆ మర్డర్ వెపన్. దీన్నే మేహు మర్డర్ కేసులో యూజ్ చేశాడు. ఫోరెన్సిక్ని పిలిచి ఫింగర్ ప్రింట్స్ తీయండి. ఫింగర్ ప్రింట్స్ని మన దగ్గరున్న డేటాతో టాలీ చేయండి. క్రిమినల్ డీటెయిల్స్ మనకి అక్కడే దొరుకుతాయి. ఎస్ సార్. హలో ఫోరెన్సిక్. వాగేలా, బైపాస్ రోడ్లో ఆటో దొరికింది. నువ్వు ఆటో ఇన్వెస్టిగేషన్లో ఫోకస్ చేయి. కానీ ఆటో పాత చెక్ పోస్ట్ పటేల్ మైదానం దగ్గర కదా ఉంది. మేహుల్ మర్డర్ కేసులో యూజ్ చేసిన ఆటో గురించి మాట్లాడుతున్నాను. సార్, ఇక్కడ దొరికిన ఆటో నంబర్ ప్లేట్ అలాగే అమీష్ ఆటోతో మ్యాచ్ అవుతుంది. ఇంజన్ చేసి నెంబర్ కన్ఫర్మ్ చేయాలి. గ్రేట్, నేను ఈ ఆటో నంబర్ని పంపిస్తాను. దీని ఓనర్ ఎవరో కనిపెట్టేసాయి. ఇప్పుడు ఆటో ఓనర్ అని చెప్పాలి. అంటే ఈ మర్డర్స్ని ఎవరు చేశారు, ఎప్పుడు, ఎందుకోసం చేశారు? ఎస్ సార్. సార్, ఆటో ఫోటోస్ని ఉమేద్కి పంపించాను. క్రిమినల్ని మనం తొందరగా పట్టుకుంటే రాబోయే ప్రమాదాన్ని తొందరగా అడ్డుకోవచ్చు. అప్పుడు క్రిమినల్ని పట్టుకోవడం మాత్రమే కాదు, తర్వాత తప్పు చేసేలోపు వాడిని అడ్డుకోవాలి. ఇట్స్ అ రేస్ అగైన్స్ టైం. లెట్స్ గో. ఏ ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అవ్వట్లేదు. ఎక్కడి నుంచి వచ్చాడు అసలు? వీడికి ఏం కావాలి? మేహుల్ మర్డర్ కేసులో ఏ ఆటో అయితే యూజ్ చేశారో దాని సమాచారం దొరికింది. నేను దాని అడ్రస్ని పంపిస్తాను. ఎస్ సార్. హలో అమీష్, నీ ఆటో మాకు దొరికింది. ఏయ్, ఒక్క నిమిషం ఆగు. నువ్వెవరో? ఈ ఆటోని దొంగలించడానికి వచ్చావా? నీ పేరేంటి? ఈ అమ్మాయి ఎవరు? నా పేరు జతిన్. నాతో అబద్ధం చెప్పావా? ఈ ఆటో నీదనే కదా చెప్పావు. ఈ ఆటో ఇంచుమించు నాదే. ఈ ఆటో ఓనర్ అమిత్ బాబాయ్ కొడుకు లాంటి వాడిని నేను. ఇలా చూడు, ప్లీజ్ నన్ను నమ్ము. నా దగ్గర 4 ఆటోలు ఉన్నాయి. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? ఈ ఆటో గురించి అడుగుతున్నాను.
దీన్నెవరు నడుపుతున్నారు? ఇదా సమ్మర్. ఈ సమ్మర్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా లేదా అతని గురించి ఏదైనా మీకు తెలుసా? సార్, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ గురించి తెలీదు, కానీ వీడు నంబర్ 1 తాగుబోతు. వీడు ముందు నుంచే తాగుతూ ఉంటాడు, కానీ వాడి పెళ్ళం వెళ్ళిపోయినప్పటి నుంచి రాత్రింపగలు మత్తులో ఉంటాడు సార్. నేను వాడికి చెప్పేశాను, తాగి ఆటో తోలేవంటే నేను నా ఆటో ఇవ్వనని చెప్పాను. సార్, ఆ త్రిలోక్ని చంపాడు కదా, వాడి స్కెచ్ వచ్చింది చూడండి. నీకు వీడు తెలుసా? వీడే సమ్మర్ సార్. సమ్మర్ అడ్రస్, ఫోన్ నెంబర్ ఇవ్వు. లాక్ పగలగొట్టు. సార్, ఇక్కడ ఎవరు లేరు. మ్యారీడ్ అని తెలుస్తోంది. వీడికో కూతురుంది. సమ్మర్ అంతా చూడాల్సిందే. హలో, నేను పోలీస్ స్టేషన్ నుంచి జే మాట్లాడుతున్నాను. సమర్, నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసు. మేము ఇప్పుడు నీ ఇంట్లోనే ఉన్నాం. నిన్ను కూడా త్వరలోనే పట్టుకుంటాం. ఇప్పటికీ ఏం మించిపోలేదు. అంతా ఆపే. నువ్వేంట్రా నన్ను పట్టుకునేది? నువ్వు నన్ను అసలేమీ పట్టుకోలేవు. పట్టుకోవడానికి ప్రయత్నం కూడా చేయకు. నీ లొకేషన్ని కనిపెట్టేస్తాం, నిన్ను కూడా. అరే, నీకు ఎలా లొకేషన్ దొరుకుతుంది? 30 సెకండ్లు దాటితేనే కదా మీరు నా మొబైల్ని ట్రాక్ చేసి లొకేషన్ కనిపెట్టగలుగుతారు. ఇప్పుడు కేవలం 21, 22, 23, 24. బాయ్. వాడి వైఫ్ కూతురు గురించి డీటెయిల్స్ కావాలి. ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరినీ పట్టుకోండి. వాడి రోజు ఇంట్లో తన వైఫ్ని కూతుర్ని వెల్కమ్ చేయడానికనే ఉన్నాడు, కానీ వాళ్ళెవరూ వచ్చినట్టు లేదు. అందువల్లే వాడికి కోపం వచ్చుంటుంది. అందువల్ల వాడి నెక్స్ట్ టార్గెట్ వాడి వైఫ్ కూతురే అయ్యుంటారు. పెద్ద ఆఫీసర్ ఎక్కడున్నారు? నేను ఆయన కలవాలి. ఆయన బయటికి వెళ్ళారు. పోలీస్ వాళ్ళు ఓవర్గా చేస్తున్నారు. ఒక పోలీస్ భార్యని కాబట్టి త్వరగా హంతకుని పట్టుకుంటారు అనుకున్నాను. మీ భర్త మర్డర్ కేసు విషయంగానే ఆయన బయటికి వెళ్ళారు. హంతకుడు దొరికాడా? ఎవరది? ఇలా చూడండి, ఆ వ్యక్తిని పట్టుకొని తనకి తగిన శిక్షణ వేస్తాం. మమ్మల్ని నమ్మండి. మీతో నేను ఒక విషయం చెప్పాలి. మీకు డబ్బులు ఏమైనా అవసరం అవుతే మీకు ఒక మంచి పనిని వెతికి పెడతాను. ఏమంటారు? బట్ చెప్పండి. మీరు తప్పైన పని చేసి మీ జీవితాన్ని అనవసరంగా నాశనం. నేను నాన్న వచ్చానమ్మా. ఇవాళ నీకు బర్త్డే కదా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ ఎవరు నన్ను ఆపలేరు. నా కూతుర్ని ఇక్కడి నుంచి నేను తీసుకెళ్తాను. ఇప్పుడు నువ్వు తలుపు తీయకపోతే నిన్ను నేను ఇక్కడే చంపేస్తాను. ఈయన మొహం సరిగ్గా చూడండి. ఇతనే సమర్. ఇతను ఉదయం నుంచి వీధిలో పిచ్చోళ్ళ చేస్తున్నాడు. ఈవిడ భార్య పిల్లలు ఇతని నుంచి తప్పించుకున్నారు. కోపంలో తనెవరనేది అతను మర్చిపోయాడు. ఒక పిచ్చి పట్టిన హంతకుల్లా ప్రవర్తిస్తున్నాడు. ఇతను ముందు ఒక పోలీస్ అతన్ని హత్య చేశాడు, తర్వాత 2 యువకుల్ని హత్య చేశాడు, తర్వాత ఇంకో బిజినెస్ మ్యాన్ ని కూడా హత్య చేశాడు. పోలీస్ వాళ్ళు ఒక హెచ్చరికని జారీ చేశారు. ఇతని దగ్గర నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండండి. హలో, ఇప్పుడు టీవీలో న్యూస్ వస్తోంది కదా, ఆ సమరు ఇక్కడే ఉన్నాడు. మీరు వెంటనే అడ్రస్ ని చెప్పండి. మమతా, 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 మమతా. అమ్మా, మనం ఎక్కడికి వెళ్తున్నాం? మనం సుమిత ఆంటీ ఇంటికి వెళ్తున్నాం. వినితా, వినితా, ఇలా రామ్మా, రా. వినితా, చెప్పేది విను. ఏయ్, నువ్వు తప్పుకో, 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 లేకపోతే నిన్ను చంపేస్తాను. ఏయ్, దగ్గరికి రాకు. కూతున్నదిలేండి. పోలీసులకు ఫోన్ చేసింది మీరేనా? అవును. పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడానికి బయటకు వచ్చారా? లోపల ఎవరు లేరుగా. మమతా ఇంకా వాళ్ళ కూతురు ఎక్కడికి వెళ్ళుంటారో తెలుసా? నాకు మేము
సినిమాలు చూస్తేనే భయంగా ఉంది. ఇలా చూడండి, వినిత కూడా నాలా భయపడకూడదు. కోపంలో మీరు మిమ్మల్ని మర్చిపోతున్నారు, పిచ్చోళ్ళ ప్రవర్తిస్తున్నారు. ఎప్పుడు చూడండి ఎవరినొకరిని హత్య చేయాలని చూస్తున్నారు. మీకు కోపం వస్తే దాన్ని కంట్రోల్ చేసుకోవడం తెలియట్లేదు. ప్లీజ్ సమర్, వినిత నా దగ్గర వదిలే. నోరు మూయ్, నేను వినితాన్ని తీసుకెళ్తున్నాను. నువ్వు గనక వెనకాల వచ్చావనుకో నేను చంపేస్తాను. నేను చెప్పేది నిజం, అర్థమైందా? పట్టుకోండి. వినిత, మీకేం కాలేదుగా? నా పెళ్ళం నన్ను వదిలి వెళ్ళిపోయింది. తనతో పాటు నా 8 ఏళ్ల కూతురును కూడా తీసుకెళ్ళింది. ఇవాళ తన హ్యాపీ బర్త్డే సార్. నేను ఇంటిని డెకరేట్ చేశాను, బొమ్మలు కొనుక్కొచ్చాను. కానీ నా కూతురుతో మాట్లాడడానికి కూడా తను అలౌ చేయట్లేదు, కలవనివ్వట్లేదు. నన్నేం చేయమంటారు? ఆటో తీశాను, నా కూతుర్ని తీసుకురావడానికి బయలుదేరాను. అప్పుడు ఒక బైక్ అతను వచ్చి నా ఆటోని గుద్దేశాడు. కారణమే లేకుండా నా మీద చేయి చేసుకున్నాడు. ఎందుకు కొడుతున్నారు? ఎందుకు కొడుతున్నారు? పోలీస్ ఇతను నన్ను కొడుతున్నాడు. చూడండి, అక్కడ మీ పోలీస్ ఒకతను కూర్చున్నాడు. వాడు అక్కడ కూర్చుని వీడియో తీస్తున్నాడు. స్కూటర్ వాడు నన్ను కొట్టి వెళ్ళిపోయాడు. ఇక కాసేపు తర్వాత నా ఆటో రిపేర్ అయిపోయింది. నేను నడవడం మొదలుపెట్టాను. ఆకలేసింది. నీడలో కూర్చుని తింటూ ఉన్నాను. అక్కడ కొంతమంది తాగుబోతులు కూర్చుని పేకాడుతూ ఉన్నారు. అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టారు. నన్ను రాయితో కొట్టారు, గన్ను చూపించారు. తర్వాత కారు అతను, మీరే చెప్పండి, ఉచ్చపోసుకున్న తర్వాత బిస్లరీ నీళ్ళతో ఎవరైనా చేయగడుకుంటారా చెప్పండి? తాగడానికి నీళ్ళు అడిగాను, లేదని చెప్పేశాడు. మీరందరూ రాకపోయి ఉంటే ఈ పాటికి నేను మమతాని చంపేస్తుండేవాడిని. నేను నా కూతుర్ని కలవాలి. దాన్ని ప్రతి సంవత్సరం కలుస్తాను. తనకి హ్యాపీ బర్త్డే చెప్పాలి, తనతో సెలబ్రేట్ చేయాలి. నేనేం తప్పు చేశాను చెప్పండి? నేనేం తప్పు చేశాను? నీ ఉద్దేశం నిజాయితీగా ఉన్నా కూడా కానీ దాన్ని నువ్వు తప్పుడు మార్గంలో పొందాలని ప్రయత్నం చేశావు. అది తప్పే కదా. నీ కోపమే నిన్ను నాశనం చేసింది. నిన్ను నువ్వు మర్చిపోవడం వల్ల తప్పేదో ఒప్పేదో తెలుసుకోలేకపోయావు. నీ ఇష్టానుసారంగా నడుచుకున్నావు. ఒక మనిషి కోపానికి బానిసయ్యాడంటే అతని జీవితం అంతమైపోతుంది. కారణం ఏదైనా అయి ఉండొచ్చు. ఎవరిని చంపే అధికారం ఎవరికీ లేదు. మాకు అర్థమవుతోంది, నీకు మీ అమ్మాయి కావాలి. నువ్వు కోర్టుకు వెళ్ళుండొచ్చు, చట్టాన్ని అడుగుండొచ్చు కదా. ఇలా చూడు, ఈ ప్రపంచంలో అనేక మందికి ఇంతకన్నా పెద్ద పెద్ద సమస్యలే ఉన్నాయి. అందరూ కోప్పడి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే ఏం జరుగుతుంది? ఎవరికైతే కోపం వస్తుందో వాళ్ళ కుటుంబం జాగ్రత్తగా ఉంటుందా?